వెల్కమ్ టు ఎన్కే కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇవి ఎలా బాయిల్ చేయాలో నేను చూపిస్తాను. అందరూ వాటర్లో బాయిల్ చేస్తారా? ఈరోజు నేను మా సైడ్ ఎలా బాయిల్ చేస్తారో నేను చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా మనం వీటిని ఇటు లాస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూపిస్తాను. వెల్కమ్ టు ఎన్కే కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం స్వీట్ పొటాటోని ఎలా కుక్ చేయాలో చెప్తాను. స్వీట్ పొటాటో అంటే మోరంగడ్డలు. ఇవి మనం వెరైటీగా కుక్ చేసుకోవచ్చు. 2-3 టైప్స్ ఆఫ్ కుకింగ్లో చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకటి వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు అండ్ స్టీమ్లో బాయిల్ చేసుకోవచ్చు. ఈరోజు మనం స్టీమ్లో ఎలా బాయిల్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా ఇక్కడ ఎండ్ పార్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుందాం రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండ్ పార్ట్ని నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలానే ఇక్కడ ఎండ్ పార్ట్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ మనం దీంట్లో ఆఫ్గా చేసుకోండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్గా ఆఫ్గా చేసుకోవాలి. ఫస్ట్ వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా 2 minutes తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మనకి 2 minutes తర్వాతనే రిజల్ట్స్ తెలిసిపోతుంది. సో నేను ఇలా అన్నిటిని మంచిగా ఫ్లిప్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక సైడ్ ఫ్లిప్ చేశాక మళ్ళీ ఒక 2 minutes అలా పెట్టేసుకోండి. ఇలా 2 minutes తర్వాత మళ్ళీ తీసుకొని మీరు అనుకోవచ్చు ఇది చాలా పెద్ద ప్రాసెస్లా ఉంది, తీసి పెట్టాలి సంథింగ్ అని. బట్ మనకి అట్లా బాయిల్ చేసుకున్న టేస్ట్ కంటే ఇట్లా చేసుకున్న టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇది కూడా వాటర్ ఈజ్ సంథింగ్ లాగానే చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ చేశాక వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఈ వాటర్ ఎందుకంటే స్టీమ్ కోసం లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నా. మొత్తం వాటర్లోనే బాయిల్ చేయకుండా ఫస్ట్లో ఇలా ఆయిల్తో బాయిల్ చేసి ఇలా వాటర్ వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకుంటాం. కుక్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఈ పైన ఉన్న లేయర్ పొట్టు తీసి తినేయడమే. ఇలా తీసిస్తే లేయర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం తినేయడమే. Thank you for watching.